హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా మందిని మీ ఆరోగ్యం గురించి అడిగితే బాగానే ఉంది అని చెప్తారు. కానీ మీ జుట్టు ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగితే మాత్రం బాగలేదనే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. ఒకసారి ఆలోచించండి, మీ జుట్టు రోజు రోజుకి రాలిపోతుందా? ఒత్తిడి, పొల్యూషన్, అన్హెల్దీ ఫుడ్ వలన మీ తల మీద జుట్టు మొత్తం మెల్లమెల్లగా రాలిపోవడానికి కారణమవుతున్నాయి. నిజం చెప్పండి, మీరు కూడా జుట్టు రాలిపోవడం తగ్గించడానికి నానా ప్రయత్నాలు చేశారు కదా. రకరకాల ఆయిల్స్ వాడినా జుట్టు రాలడం తగ్గలేదా? షాంపూ మార్చినా మార్పు లేదా? కొంతమంది అయితే డబ్బులు వెచ్చించి ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటారు, కానీ రిజల్ట్ ఎక్కడా కనిపించదు. అయితే అసలు ప్రాబ్లం ఎక్కడుందో తెలుసా? ఇప్పటి వరకు మనం చేసే పెద్ద తప్పులే మన జుట్టును నాశనం చేస్తున్నాయి. ఈ వీడియోలో హెయిర్ ఫాల్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది, ఎటువంటి తప్పులు చేస్తున్నాం, సింపుల్ అండ్ నేచురల్ సొల్యూషన్స్ ఏమిటి అనేవన్నీ మీకు డీటెయిల్గా చెప్తాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందుగా హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిన తర్వాత మనం చేసే పెద్ద తప్పులు ఏంటో చూద్దాం. ఇప్పుడు మన జుట్టు రాలిపోవడానికి అసలు కారణం ఏమిటంటే, అందులో ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి స్ట్రెస్. ఇప్పుడున్న బిజీ లైఫ్లో మనం చేసే ఉద్యోగ వ్యాపారాల వలన టెన్షన్స్, ఒత్తిడి, పనిభారం పెరిగిపోతుంది. వీటన్నిటికీ మన జుట్టు బలి అవుతుంది. స్ట్రెస్ హార్మోన్లు పెరగడం వలన మన బాడీలో రక్త ప్రసరణ తగ్గిపోతుంది. దీనివలన జుట్టు కుదుళ్లకు సరైన రక్త ప్రసరణ అందక జుట్టు బలహీనపడుతుంది. సరే, ఈ స్ట్రెస్, ఒత్తిడి తగ్గించుకోవాలంటే పరిష్కారం ఏంటంటే, ప్రతిరోజు కనీసం 10 నిమిషాలు మెడిటేషన్ లేదా యోగా చేయండి. ఒత్తిడిని తగ్గించుకోండి. అప్పుడు మీ జుట్టు రాలిపోకుండా మీతోనే ఉంటుంది. మిస్టేక్ నెంబర్ 2, సరైన ఆహారం తినకపోవడం. పిజ్జాలు, బర్గర్లు, రోడ్ల పక్కన దొరికే ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్స్ లాంటివి ఎక్కువగా టేస్టీ ఫుడ్స్ మీకు తినడానికి బాగున్నా అవి తింటే మీ జుట్టుకు మాత్రం చాలా ఇబ్బందులు కలిగిస్తాయి. అసలు జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్, విటమిన్లు, ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం తినాలి. ముందుగా జుట్టు హెల్తీగా ఉండాలంటే ముఖ్యంగా ప్రోటీన్ ఎక్కువ అవసరం. సో ప్రోటీన్ ఎక్కువ అందించే ఆహారాలు బాదం పప్పు, వేరుశెనగలు, వాటర్ మిలాన్ సీడ్స్ ఉదయం కానీ సాయంత్రం కానీ నానబెట్టుకొని తినండి. మనం తినే అన్నంతో పాటు రోజు పప్పు ఉండేలా చూసుకోండి. జుట్టు ఊడిపోకుండా ఉండడంలో రక్తం కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. రక్తం తక్కువ ఉన్న వారిలో జుట్టు అధికంగా ఊడే అవకాశం ఉంది. సో మనకి బాడీలో బ్లడ్ కంటెంట్ బాగుండాలంటే ఐరన్ పుష్కలంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. మనం రోజు తినే ఆహారంలో ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ముఖ్యంగా తోటకూరను పప్పులో కానీ విడిగా కానీ కూరలా చేసుకొని తినండి. అలాగే మన బాడీలో నీరు తగ్గడం వల్ల కూడా జుట్టు ఊడిపోతుంది. అందువలన మీరు రోజుకి కనీసం 3 లీటర్లైనా నీరు తాగండి. మిస్టేక్ నెంబర్ 3, షాంపూలు మారుస్తూ ఉండడం. మనలో చాలామంది ఒక షాంపూను ఉపయోగించి వారం రోజులైనా మార్పు కనపడకపోతే కొత్త దానికి మారిపోతారు. ఇలా చేయడం వల్ల జుట్టు సహజమైన తేమ కోల్పోతుంది. అందుకే హెర్బల్, కెమికల్ ఫ్రీ షాంపూలను వాడండి. షాంపూ మార్చడానికి బదులుగా తలకి తగిన న్యూట్రిషన్ను ఇవ్వండి. ఇప్పుడు మీరు ఎదురు చూస్తున్న సింపుల్ హోమ్ రెమెడీస్ చెప్తున్నాను. తల నరాలు బలంగా ఉండాలంటే నిత్యం 5 నిమిషాలు తలకు ఆయిల్ మసాజ్ చేయండి. జుట్టు రాలిపోవడం తగ్గించాలంటే ఆలివ్ ఆయిల్, లెమన్ జ్యూస్ మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. జుట్టు పొడవుగా దృఢంగా మారాలంటే ఆవాల కషాయంతో తలకు మర్దన చేయండి. మీకు ఈ హెర్బల్ రెమెడీస్ నచ్చాయా? ఒక వారం పాటించండి, మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. అలాగే మీ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.